శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులకు శిక్ష తప్పదంటున్నారు పౌర హక్కుల సంఘం ప్రతినిధులు. హైకోర్టు సూచన మేరకు మృతుల కుటుంబీకులు, పౌర హక్కుల ప్రతినిధులు చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం చంద్రగిరి నుంచి మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. శేషాచల అడవులో ఎన్కౌంటర్ గురైనటువంటి ఎర్ర కూలీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు తమిళనాడు నుంచి 30 మంది అడ్వకేట్స్ బృందంతో వచ్చినటువంటి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటిగా ముందు రోజు అదుపులోకి తీసుకున్న వాళ్ళనే పథకం ప్రకారం చంపారనేటువంటి అనేది బాధితుల ఆరోపణ. మరి ఇదే అంశం మీద కోర్టులో కూడా ఉన్నది. ప్రస్తుతం ఎవరైతే న్యాయవాది ఉన్నారో ప్రస్తుతం చిలక చంద్రశేఖర్ అలాగే మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎవరెవరు వచ్చారండి, ఇక్కడ ఎంతమంది వచ్చారనుకుంటున్నారు? బాధితుల తరపున వాళ్ళ బంధువులు వచ్చారు. ఈ మర్డర్లో ఎవరెవరైతే చనిపోయారో, పోలీసులకి హత్యాకాండలో ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ రక్త సంబంధికులకు వచ్చారు, ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. పౌర హక్కుల సంఘం తరపున మేము వచ్చామండి. ఏమనుకుంటున్నారు, ఎలాంటి ఫిర్యాదు చేస్తున్నారు? ఎలాంటి ఫిర్యాదు చేస్తున్నామంటే పోలీసుల మీద మర్డర్ కేసు మీద అభియోగం మోపబడింది పోలీసుల మీద. దాని గురించి మేము పోలీసుల మీద ఎవరెవరైతే ఆపరేషన్లో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. బాధితులు ముఖ్యంగా వాళ్ళ బంధువుల్ని చంపారు కాబట్టి ఆ చంపిన వాళ్ళని మీరు శిక్షించండి అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చారు. కాబట్టి ఆ రిపోర్ట్ తీసుకొని పోలీసులు, స్టేషన్ హౌస్ ఆఫీసరు ఏం చేస్తారు అనేది పౌర హక్కుల సంఘంగా మేము కూడా ఒక పిటిషనర్గా పోలీసుల పిటిషన్ తీసుకొని ఏం చేస్తారు, కంప్లైంట్ తీసుకొని అనేది పరిశీలించడానికి వచ్చాం. అట్లనే వాళ్ళు రీపోస్ట్ మార్టం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం అనేది ఏపీలోనే జరిగింది. హరిబరిగా శవాల్ని అప్పచెప్పాలని చెప్పేసి జరిగింది. దానిలో అన్ని ఇంజరీస్ కూడా నోట్ చేయలేదు కాబట్టి ఆ నోట్ చేయని ఇంజరీస్ అన్నిటిని కూడా నోట్ చేయాలంటే రీపోస్ట్ మార్టం అవసరం అని చెప్పేసి బాధితులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి బాధితుల రిప్రజెంటేషన్ మేరకి ఏపీ హైకోర్టులో ఇదే విషయాన్ని కూడా మేము కూడా ప్రస్తావిస్తాం. డేవిడ్ని, శ్రీధర్ని చంపిన వాళ్ళ మీద నువ్వు ఏ విధమైన కేసు రిజిస్టర్ చేశావో 20 మంది కూలీలు చనిపోయిన దాని మీద కూడా చంపిన వాళ్ళ మీద అదే కేసు రిజిస్టర్ చేయాలని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా ఏదైతే ఉందో ఫారెస్ట్ అధికారులు తిరుమలలో ఫారెస్ట్ అధికారులు చనిపోవడం జరిగింది 2013లో. డేవిడ్, కరుణాకర్ వాళ్ళ మీద వాళ్ళు చనిపోయినప్పుడు ఎర్ర కూలీల మీద ఎలాంటి కేసులు నమోదు చేశారో ఇప్పుడు కూడా ఎర్ర కూలీలు చనిపోవడానికి కారణమైనటువంటి పోలీసులు కూడా మీద అలాంటి కేసులే నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ.